మేడ్చల్ జిల్లా గట్కేసర పరిధిలోని రాంపల్లి డంపింగ్ యార్డ్ అంశం మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. డంపింగ్ యార్డ్ అంశంపై నిరసనలు కొనసాగుతున్న వేళ ఈ వ్యవహారంపై యువజన నాయకుడు కౌంకుంట్ల జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నది కాదని 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ ప్రారంభమైందని పాత ఉత్తర్వులను ప్రదర్శించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను దాచిపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని ప్రజలకి వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిజాలు దాచి రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలు చేయడం మానుకోవాలి అని సూచించారు. అంతా ఓపెన్ గా ఇస్తున్నారు చెత్త. క్లోజ్డ్ షెడ్ కడదామని చెప్పి 27/02/2020లో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇక్కడ అలోకేట్ అయింది ల్యాండ్. ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. దీనికి అడిషనల్ గా ఒకటి ఇప్పుడు అంతా ఓపెన్ గా ఇస్తున్నారు చెత్త. క్లోజ్డ్ షెడ్ కడదామని చెప్పి కొత్త ప్రపోజల్ పెట్టారంతే. ఇది ఇంకా బయటికి కనిపించకుండా స్మెల్ కూడా బయటికి పోకుండా లోపలనే డే టు డే అక్కడికి వెళ్ళి చెత్త మన జవహర్ నగర్కి షిఫ్టింగ్కి అనుకూలంగా ఉంటుందని దానికి కొంచెం బడ్జెట్ శాంక్షన్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది. కానీ కొత్త అలొకేట్ అయిందని ఏం కాదు. ఇది 2020లోనే అలొకేట్ అయింది. ఇక్కడ కావాలని తెచ్చింది ఎవరు లేదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్దే. దాన్నే ఇబ్బంది లేకుండా మనకి ఆ క్లోజ్ షెడ్ పెట్టి మనకి డే టు డే చెత్త వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే ఫెన్సింగ్ పెట్టి దానికి సింగిల్ ఎంట్రీ పెట్టి లాగ్ బుక్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే బయటికి వెళ్ళి వేరే వెహికల్స్ రాకుండా ఉంటుందని ఇప్పుడే మేడం కూడా చెప్పడం జరిగింది. 27